అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతాంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలుపరచబోగా అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో 6 నెలల నుంచి కూడా నెలకొంది. అలాగే రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు. ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది, చేతుల్లో మాత్రం చూపించలేదు. ప్రభుత్వం సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టే ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి 4 డిమాండ్ల పైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది. మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి 2300, 2320 రూపాయలు ప్రకటించారో ఏ గ్రేడ్కు, ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఈరోజు 2000 రూపాయలు మాత్రమే ఉంది. కానీ 2300 ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ధర 3200 కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి మార్కెట్లో ఇంటర్వ్యూ చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు. ఆ రోజు మేము దాదాపుగా కూడా 3000 కోట్ల రూపాయల పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది. మీరు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయి 1 నెల కూడా అయిపోయింది. ఇప్పటికే మీరు 500 కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గానికి రైతాంగానికి మీరు ఇప్పటికే 580 కోట్లు ఇచ్చి ఉండవలసింది. కానీ ఈరోజు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రైవేట్ ఆఫీస్ పోతున్నారు. 0 వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు. వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి, అలాగే ఈరోజు మీరు అందరూ కూడా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి. అవి వెంటనే కూడా ఇంటర్వ్యూన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి, బయో ప్రోడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ మీ అధికారులు, మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కాయ వ్యాపారాలతో ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు, వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయితే తెప్పించాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంకా ఉండము. ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే, మేమందరం కలిసి కూడా ఇచ్చాం. ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే, మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి ఆదుకునే దాంట్లో ఉంటాము. ఎందుకంటే ఇది ఒకప్పుడు 2004 కంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు, రైతులు ఇవన్నీ కూడా ఉండేది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్సూరెన్స్ అయితేమి అనేక రకాల కూడా పెట్టుబడి ఇవన్నీ కూడా ఇచ్చిన దానివల్ల అవన్నీ కూడా తగ్గిపోయాయి, లేవు. కానీ మీరు చేసే పనికి మరొక మారు పునరావృతమయ్యే పరిస్థితిని కల్పించద్దండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, వెంటనే కూడా మీరందరూ కూడా ఇంటర్ఫేర్ అయ్యే మాటలను పక్కన పెట్టి చేతుల్లో చూపించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమాజానికి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే నేటి రోజులను, రైతును రాజుగా చూడాలి అన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దున్నేటప్పుడు కానీ, విత్తనం వేసేటప్పుడు కానీ, సాలు పాసేటప్పుడు కానీ, కోత కోసేటప్పుడు కానీ, కోసిన కోతను మార్కెట్కు తీసుకుని పోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుకు అండగా ఉన్న రోజులను రైతు ప్రపంచం ఈరోజు గుర్తు చేసుకుంటా ఉంది. దయచేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయము దండగా అన్న రోజులను, అదేవిధంగా ఉచిత కరెంటు పైన ప్రజలు హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు రైతులను తుపాకులతో
కాల్పించి గుర్రాలతో తొక్కించిన రోజులను కూడా ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. దయచేసి ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వం లేకొచ్చినారో ఆ హామీలలో ఒక 15% హామీలనైనా మీరు నెరవేర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల పక్షాన ఈ రకమైన పోరాటాలు క్రమక్రమంగా జరుగుతూనే ఉంటాయి. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుంది, భద్రత భరోసా కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.